తిరుమల ప్రసాదాల్లో జరిగిన అపవిత్రతను తొలగించడానికి సంప్రోక్షణ జరుగుతోంది. గత ప్రభుత్వం లడ్డూ ప్రసాదంలో కల్తీ పదార్థాలు వాడిందంటూ శాంతి హోమం, పంచద్రవ్య సంప్రోక్షణ చేపడుతున్నారు. తిరుమల పవిత్రతను కాపాడడమే లక్ష్యంగా 3 రోజుల పాటు పవిత్ర యాగం జరగనుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. తిరుమల శ్రీవారి ప్రసాదాలు నైవేద్యాలకు సంబంధించి వాడే నెయ్యిలో కల్తీ జరిగిందని బయటికి రావడం, దీని నేపథ్యంలో భక్తుల మనోభిప్రాయాలు దెబ్బతిన్న కారణంగా మరోవైపు ఏదైతే స్వామివారి ఆలయంలో సంప్రోక్షణ అదేవిధంగా కార్యక్రమాలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. దీనిపై మనతో మాట్లాడడానికి ఆలయ ప్రధానార్చకులు అదేవిధంగా ఆగమశాస్త్ర సలహాదారులైన వేణుగోపాల్ దీక్షితులు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. స్వామి, కార్యక్రమం ఎప్పుడు ప్రారంభించారు, ఎంతవరకు కొనసాగుతుంది? ఓం నమో వెంకటేశాయ. తిరుమల క్షేత్రంలో ఇటీవల నెయ్యిలో కల్తీ ఉన్నదని మనకి అధికారాల ద్వారా తెలియడం, ల్యాబ్ రిపోర్ట్ల ద్వారా తెలియడంతో భక్తులందరిలో, మాలో కూడా అందరిలో భయాందోళనలు నెలకొన్నాయి. ఆ భయాందోళనలన్నీ పోవడానికి మనం ఆగమ సలహా మండలంతా కూర్చొని ఈ విషయం తెలిసిన తర్వాత సుదీర్ఘంగా ఆగమ శాస్త్రాల్లో విషయాలన్నీ పరిశీలించిన మీదట మనకి పవిత్రోత్సవాల ముందే ఈ నెయ్యిని మార్చడం జరిగింది. దానికి ముందు వాడిన నెయ్యిలో ఎక్కడో ఈ యొక్క దోషాలు ఉన్నట్టు గుర్తించడం, ఆ విషయాన్ని మనకి ల్యాబ్లో వచ్చిన టెస్ట్ రిపోర్ట్ల ద్వారా తెలియడంతో పవిత్రోత్సవాలతోటి ఈ యొక్క దోషాలన్నీ తొలగిపోతాయి. సంవత్సర జనిత సర్వదోష ప్రాయశ్చిత్తార్థమే ప్రతి ఏటా శ్రావణ మాసంలో 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఆ పవిత్రోత్సవాల ద్వారానే ఈ దోషమంతా తొలగిపోయింది. అయినా ఆ విషయం మనకి గత 4-5 రోజుల ముందు ల్యాబ్ రిపోర్ట్ల ద్వారా తెలిసిందని భక్తులందరూ కూడా మనకు భయాందోళనకు గురవుతూ ఉండడం, మేమందరం కూడా భయాందోళనకు గురయ్యి తర్వాత శాస్త్రాలంతా పరిశీలించిన మీదట కొంత ఉపశమనం కలిగి తర్వాత పవిత్రోత్సవాల్లో అదంతా శుద్ధి అయిందని, ఆ ప్రసాదాల్లో ఎటువంటి దోషాలు అంటవు మనం చేసిన పవిత్రోత్సవాల వల్ల అనే విషయాన్ని మనకు ఆగమశాస్త్రాల ద్వారా తెలుస్తూ ఉన్నది. ఆ విధంగా జరిగిన దోషాలన్నిటికీ కూడా పవిత్రోత్సవాల్లో దోషాలు పరిసమాప్తం అయిపోయాయి. తర్వాత మనకు ఆ విషయం తెలిసిన తర్వాత ఇంకా ఎక్కడన్నా ఆ యొక్క శేషం ఉంటుందేమో అని చెప్పి ఊహల్లో అపోహాలు మనం శ్రవణం ద్వారా ఆ విషయం విన్నందువల్ల మనం ఏదో ఒకటి చేయాల్సిన కార్యక్రమం ఉంటుంది అని మనం పరిశీలించి శాంతి హోమం కింద ప్రత్యేకంగా ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. ఈ శాంతి హోమంలో 3 హోమగుండాలని మనం బంగారుబావి వద్ద యాగశాల వద్ద నిర్మించి అక్కడ ప్రత్యేకమైన శాంతి హోమాలు, వేదపారాయణం ద్వారా చతుర్వేదాల్లో ఉన్నటువంటి శాంతి మంత్రాలతోటి జపాలు, అట్లాగే దివ్య ప్రబంధ పారాయణంతో వైభవంగా ఆ శాంతి కోసమే ప్రత్యేకమైన పారాయణాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్రత్యేకమైన హోమాల్లో కూడా విశేషమైన ఆగమోక్తమైన మంత్రాలతో హోమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ యొక్క ప్రాంతాల్లో నెయ్యి వాడిన ప్రాంతాల్లో అంతా ఆ యొక్క ద్రవ్యాలు ఇతరత్ర సామగ్రిలో అంతా కూడా శుద్ధి కోసమై వాస్తుతోటి మనం ఇప్పుడు వాస్తు పర్యగ్నీకరణ జరగడం జరిగింది. తర్వాత పంచగవ్యాలకు ప్రత్యేకమైన ఆరాధన చేసి ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు యొక్క నెయ్యి, ఆవు మూత్రము, ఆవు పేడకి ప్రత్యేకమైన పూజలు చేసి ఆ యొక్క పవిత్రమైన ద్రవ్యంగా మనకు ఆగమ శాస్త్రాల్లో చెప్పబడింది. మనకి ఎలాంటి దోషాలైనా కానీ మన శరీరంలో ఉన్న సమస్త దోషాలు కూడా ఈ పంచగవ్యాలు ప్రాసన చేస్తే, అంటే తీర్థంలాగా తీసుకుంటే పోతాయి. అట్లాగే గోమూత్రం స్వీకరించిన మనకి సమస్త దోషాలు పోస్తాయి అనేది కూడా మనకు ఆగమ శాస్త్రాల్లో చెప్పబడింది. ఆ ప్రత్యేకమైన ఆ గోవుకు సంబంధించిన ఈ పదార్థాలన్నిటికీ ప్రత్యేకమైన పూజ చేసి ఈ యొక్క ద్రవ్యాలు వాడిన ప్రదేశాల్లో, వాడిన పరికరాల్లో అంతా కూడా మనం పంచగవ్య ప్రోక్షణ, కుంభ ప్రోక్షణ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాలన్నీ ఆలయంలో జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ పూర్ణావతి 9:30కు పూర్తి అయిన తర్వాత విశేషంగా స్వామివారికి ఈ శాంతి కోసమే ప్రత్యేకమైన ప్రసాదాలు నైవేద్యంగా సమర్పించి అక్షతారోపణము, కుంభ ప్రోక్షణతోటి ఈ కార్యక్రమాలు పూర్తి అవుతాయి. భక్తులు ఎవరు కూడా ఎలాంటి ప్రసాదాల గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. స్వామివారికి ఆగమ శాస్త్రాల్లో చెప్పబడిన విధంగా మనం చేసే కార్యక్రమాల్లో సమస్త దోషాలు తొలగిపోతాయి. అట్లాగే శ్రీవారాలయంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం మన యాగశాల వద్ద నిత్యహోమం జరుగుతూ ఉంటుంది. ఆ నిత్యహోమంలో కూడా తెలిసి తెలియక జరిగిన దోషాలు పోవడానికే పూజల్లో కానీ, కైంకర్యాల్లో కానీ, ఇట్లాంటి ద్రవ్యాల్లో కానీ తెలిసి తెలియక జరిగే దోషాలకు ఆ నిత్యహోమం జరుగుతూ ఉంటుంది ఉదయం సాయంత్రం. కాబట్టి మనకి ప్రసాదాలు ఎప్పుడూ పవిత్రంగానే ఉంటాయి. అయితే జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. తెలిసిన తర్వాత మనం ఈ శాంతి ఒక విశేషమైన హోమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. సరే స్వామి, ఈ అఖండ దీపానికి కూడా ఇదే నెయ్యి వాడారు. అఖండ దీపాన్ని కూడా ఏమన్నా మార్పు చేసేది అవకాశం? ఈ ప్రోక్షణతో అన్ని దోషాలు వెళ్ళిపోతాయి. మనకి అవన్నీ ఆర్జ్యం అంతా మనకి ఎక్కడెక్కడ నెయ్యి వాడారో ఆ ప్రదేశాల్లో మనకి పవిత్రోత్సవాల్లోనే సమస్త దోషాలు పోయినాయి. భక్తులు స్వీకరించే ప్రసాదాలు, తయారయ్యే స్వామికి నైవేద్యమయ్యే ప్రసాదాల్లో అంతా కూడా ఈ యొక్క ప్రోక్షణ గావించడం జరిగింది. దేవాలయంలో జరిగే ఈ కార్యక్రమం వల్ల మన తిరుమలలో ఉప ఆలయాల్లో ఉండే దేవతామూర్తులందరికీ కూడా ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమం వల్ల శుద్ధి అయిపోయే కార్యక్రమం జరుగుతుందని ఆగమ శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మీ వంశానుగరంగా మీరు ఇక అర్చకులుగా పనిచేస్తున్నారు. గతంలో ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడన్నా ఇలాంటివి జరిగాయా? అప్పుడేమైనా ఇలాంటి చర్యలు, ఏదైనా నివారణ చర్యలు తీసుకున్నారని మీ పెద్దలు మీకు చెప్పారా? లేకపోతే చరిత్రలో ఏమైనా ఈ
తిరుమల చరిత్ర వైభవంలో కానీ ఏదైనా గతంలో ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడైనా జరిగినట్లు చరిత్ర ఉంది? నాకు తెలిసినంత వరకు మా పెద్దవాళ్ళు చెప్పినంత వరకు తిరుమల చరిత్రలో ఇంతవరకు ఇట్లాంటి పరిస్థితి జరిగినట్టు ఎక్కడా తెలియలేదు. మామూలుగా చిన్న చిన్న ప్రాయశ్చిత్తాలు చేసుకునే దానికి ప్రతిరోజు నిత్యహోమాలు అవి జరుగుతూ ఉంటాయి. దాంట్లో మనకు ఆగమ శాస్త్రంలో చెప్పబడిన విధంగా ఏదన్నా నెయ్యిలో పులుగులు పడడం అట్లాంటివి కనపడినప్పుడు ఆ నెయ్యిని విసర్జించి ప్రత్యేకంగా చిన్న శాంతి హోమంతో ఆ కార్యక్రమాలు పూర్తి అవుతూ ఉంటాయి. ఇట్లా ప్రత్యేకంగా అన్నప్రసాదాల్లో స్వామివారికి నివేదించే ప్రసాదాల్లో కూడా ఈ యొక్క నెయ్యి వల్ల కొంచెం అపవిత్రమైందని, అది కల్తీ జరిగిన దానివల్ల అందరి మనోభావాలు, మనకు కూడా స్వామివారికి అట్లాంటి ప్రసాదం నైవేద్యం పెట్టామనే భయాందోళన కూడా ఉండడం సహజం. అయితే ఆగమ శాస్త్రాల్లో చెప్పబడిన విధంగా మనం అంతా పరిశీలించిన మీదట ప్రతిరేత పవిత్రోత్సవాలు జరుగుతాయి కాబట్టి ఈ దోషాలన్నీ పోతాయి. అయినా మనకు తెలిసింది కాబట్టి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మేము కూడా అందుకే ఎట్లాంటి ఆందోళన చెందకుండా స్వామివారి అనుగ్రహం ఉంటుంది. స్వామివారికి నివేదించిన తర్వాత అది పరిశుభ్రం అయిపోతుంది. దాని మీద మంత్రయుక్తంగా మనం తులసితోటి ప్రోక్షణ చేస్తాము. ప్రత్యేకమైన సూక్తాల ద్వారానే స్వామివారికి నైవేద్యం జరుగుతుంది. ఇట్లాంటివన్నీ కూడా ఆగమ శాస్త్రాల్లో ఈ పరిశుభ్రం ఏమన్నా తెలియక జరిగేవన్నీ కూడా పోతాయనే ఈ కార్యక్రమాన్ని మనకు ఋషులు నిర్దేశించారు. ఆ ప్రకారం శ్రీవారి ఆలయంలో వైఖానస భగవత్ శాస్త్రం ప్రకారం అనునిత్యం విశేషమైన హోమాలు, విశేషమైన కార్యక్రమాలన్నీ కూడా నిర్దేశించిన విధంగా జరుగుతూ ఉన్నాయి. అయితే ఇది జరగడం చాలా దురదృష్టకరం. ఇప్పుడు మనకు తెలిసి దాన్ని అన్ని సరిదిద్దుకోవడం అనేది మనం చేయాల్సిన కార్యక్రమం. ఆ కార్యక్రమాన్ని భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా మీ అర్చకుల తరఫున ఎలాంటి సలహాలు, సూచనలు ప్రభుత్వానికి కానీ టీటీడీ బోర్డు కానీ ఇవ్వబోతున్నారు? భవిష్యత్తులో ఇట్లాంటి జరగకుండా గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు నిన్న సూచించడం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లోనూ అన్ని సామాన్లు పరిశుభ్రంగా చెక్ చేసి దాని యొక్క క్వాలిటీ నిర్ధారించుకొని స్వామివారి వినియోగానికి, తయారీకి, స్వామివారికి తయారయ్యే ప్రసాదాలకి వినియోగించాలని చెప్పి సూచన చేయడం జరిగింది. అదంతా అడ్మినిస్ట్రేషన్లో కొత్తగా ల్యాబ్ ఏర్పాటు చేస్తామన్నారు. ఉండే ఒక ప్రస్తుత ల్యాబ్లో కూడా ఇవన్నీ టెస్ట్ చేసే లోపలికి వస్తున్నాయన్నది మనకు తెలుస్తూ ఉన్నది. కాబట్టి ఎలాంటి ఆందోళనలు చెందకుండా మనం జాగ్రత్తగా పరిశీలించి దాన్ని సప్లై చేసేవారు కూడా స్వామివారి యొక్క అనుగ్రహము, ఆగ్రహము వాళ్ళకి లేకుండా ఉండాలంటే, ఆగ్రహం లేకుండా ఉండాలంటే సవ్యమైన పదార్థాలు, నిర్దేశించిన పదార్థాలనే స్వామివారికి సప్లై చేయాలని కోరుకుంటూ ఉన్నాం. మీరు నిన్న సీఎం గారిని కలిసారు. ఆయన వైపు నుంచి ఎలాంటి సలహాలు చెప్పారు? సీఎం గారు కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఆలయ సాంప్రదాయాలు, ఆచారాల విషయంలో మీరు రాజీ పడకూడదు. అట్లేమన్నా మీరు రాజీ పడితే ఆ దోషం మీకుంటుంది, మీతో పాటు ప్రజలందరికీ కూడా ఉంటుంది. కాబట్టి ఇట్లాంటివి ఏదైనా జరిగినప్పుడు దానికి ఆగమోక్తంగా నిర్వహించని కార్యక్రమాలన్నీ కూడా మీరు పరిశీలించి దాన్ని మీ ఆగమ శాస్త్రాల్లో చెప్పిన విధంగా మీరు నిర్వహించి భక్తులందరిలో ఉన్న భయాందోళన పోగొట్టడం, స్వామివారికి ఎలాంటి లోపాలు లేకుండా కైంకర్యాలు జరిగే విధంగా మీరందరూ నిర్వర్తించవలసిందని చెప్పి మాకు ప్రత్యేకంగా సూచించడం జరిగింది. ప్రధాన అర్చకులు చెప్తున్న దాని ప్రకారం ముఖ్యంగా స్వామివారి ప్రసాదాల్లో కానీ, నైవేద్యాల్లో కానీ, అన్న ప్రసాదాల్లో కలిగిన కల్తీకి సంబంధించిన ఏదైతే దోష నివారణ పవిత్రోత్సవాలతోనే ముగిసిందని, అయితే అన్న సత్రాల్లోని పోటులో కానీ, అదేవిధంగా లడ్డూ పోటులో కానీ, నైవేద్యం పోటులో కానీ పూర్తి స్థాయిలో ఈరోజు పంచగవ్వ సంప్రోక్షణ ద్వారా పూర్తి స్థాయిలో సంప్రోక్షణ జరిగిందని, దీనివల్ల భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా కూడా చర్యలు తీసుకోవాలి. ఇదే విషయాన్ని సీఎం కూడా తమకు చెప్పారని, సీఎం ఈ దేవుని విషయంలో రాజీ పడకూడదని ఆయన నిష్కర్షగా చెప్పినట్లు కూడా ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుమల నుంచి.